సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక లైవ్ ట్రేడ్ చేస్తున్నాను మీకోసం. సో సెన్సెక్స్లో ఉన్నాయి ఈరోజు. ఇక్కడ చూసారు కదా, 340 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది ప్రజెంట్. సో మంచి కాల్ కోసం తీసుకున్నాను. ఇంకొంచెం కిందకు వస్తే క్వాలిటీ పెంచుదామనే ఉద్దేశంతో ఉన్నాను. నిన్న పర్సనల్ వర్క్లో చాలా బిజీగా ఉండి మీకోసం లైవ్ వీడియో చేయలేకపోయాను. ట్రేడింగ్ చేస్తుంది కూడా చాలా తక్కువ నిన్న. ఇక్కడ ఉంది చూసారా కింద, ఇది మంచి సపోర్ట్ అనమాట. అందుకని ఈ భాగంలో ఒక లాట్ తీసుకున్నాను. ఇంకొంచెం ప్యానిక్లో భాగం కిందకు వస్తే ఇంకొక లాట్ 2 లాట్లు తీసుకొని ఒక మంచి ప్రాఫిట్తో మార్కెట్ క్లోజ్ చేద్దామని చూస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 445 రూపీస్లో ఉంది ప్రజెంట్. ఖచ్చితంగా జీరోకి వచ్చి మైనస్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో నేను ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ హెవీ రిస్క్కి వెళ్ళను. ప్రతి వీడియోలో మీకు చెప్తూ ఉంటా, ఎప్పుడు హెవీ రిస్క్కి వెళ్ళను నేను. సో 480, 470 మధ్య ఉంది. ఒక్కటే లాట్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇంకొంచెం కిందకు వస్తే క్వాంటిటీ పెంచుదామని చూసా, వాడు రాలేదు. ఇప్పుడే క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పై భాగం చూసారా, ఇది రెసిస్టెన్స్ అనమాట. టచ్ అయింది. హలో, ఈ పై భాగం అనేది రెసిస్టెన్స్ అనమాట. ఇది రెసిస్టెన్స్ టచ్ అయిందని చెప్పంటే ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ కిందకు వస్తారనమాట. సో మనం ఒకటే లాట్ తీసుకున్నాం కాబట్టి ఇంకా ఉండకూడదు. మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, అంటే మనం ఎప్పుడు సేఫెస్ట్ ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం మీకు చూపిస్తున్నా ఎంతకు తీసుకున్నాం, ఎంత కట్టేసామనేసి. ఈ లాట్ చూసారా, 211 రూపాయలు 30 పైసలు తీసుకున్నాం మనం. 232 రూపాయలు క్లోజ్ చేసాం మనం. ఆల్మోస్ట్ 21 రూపీస్ లాభంతో క్లోజ్ చేసాం మనం. ఇప్పుడు చూడండి ఎంతలో ఉందో అమౌంట్. ఇది చూద్దాం ఒకసారి. ఇది 81,900 కాల్ కదా. ఇది మనకు తెలుసు అనమాట వస్తుంది అని. అందుకనే చూడండి 220 కాదు కొంచెం 220-225లో ఉంది. ఆల్మోస్ట్ 15 అంటే ఇప్పుడు కాదు, యాక్చువల్లీ నేను కట్ చేసినప్పటికీ 15 రూపీస్కి వచ్చి 215కి వచ్చిందనమాట. సో 232 కట్ చేసాం మనం. సో మళ్ళీ కిందకు వస్తుందని భావించే మనం ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. మళ్ళీ మంచి పొజిషన్లో ఒక లాట్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నాను నేను. సో వెయిట్ ఫ్రెండ్స్. సో మనం ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడాను ఆప్షనల్స్లో మాత్రం ఎవరు చెప్పిన మాట వినొద్దు. మనం చాలా డేంజర్. మంచి మూమెంట్లో ఎంట్రీ ఇచ్చి మంచి ప్లేస్మెంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది కీలకమైన అంశం. అది లేని వాళ్ళు అంటే ఇంకా ఏకంగా పైకే వెళ్ళిపోతుంది కాల్ మార్కెట్, అలా పుట్టుకు వెళ్ళిపోతుంది కింద మార్కెట్ అన్న భావంతో ఉండే వాళ్ళు మాత్రం దారుణమైనటువంటి నష్టాన్ని చూడాల్సిందే. అది ఎప్పుడు ఆ పిచ్చి పని చేయకూడదు. మనం మంచి మూమెంట్లో మంచి సపోర్ట్ దగ్గర కాల్ తీసుకోవాలి, మంచి రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ చేసుకోవాలి. ఒకరు పుట్టు తీసుకోవాలనుకుంటే మంచి రెసిస్టెన్స్ దగ్గర పుట్టు తీసుకోవాలి. కొంచెం మంచి భాగంలో ఒక 15 రూపీస్ 20 రూపీస్ ప్రాఫిట్ వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అలాంటి ఉద్దేశంతో ఉంటే మాత్రమే మనం ఆప్షన్స్లో చేయాలి. తప్పితే ఏదో మార్కెట్ మొత్తం అనే పట్టుకుందాం అన్న ఉద్దేశంతో ఉంటే భారీగా నష్టం సమర్పించుకోవాల్సి వస్తుందన్నమాట. సో చూద్దాం ఫ్రెండ్స్, ఒక మంచి ప్లేస్మెంట్ వస్తే మళ్ళీ ఎంట్రీ ఇద్దాం చూస్తున్నాను నేను. దయచేసి ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఫోర్స్బిలిటీ లేదు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే చూడండి. ఫోర్స్బిలిటీ ఏం లేదు. ఇది నా పార్ట్ టైమ్ ఆఫ్ జాబ్ ఇది. సో నాకు ఇది కొంత అవగాహన ఉంది కాబట్టి ఈ అవగాహన ఎక్స్ప్రెస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఎటువంటి ఫోర్స్బిలిటీ లేదు. ఎవరు కూడా ఇబ్బంది ఫీల్ అవ్వనవసరం లేదు. అంటే కొంతమంది వ్యక్తులు మెసేజ్ రూపాల్లో చూస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్ వాయిస్తో మెసేజ్ చేస్తున్నారు. నేనేమి ఎవరికి ఏదో కోర్స్ మీకు ప్రవేశపెడతాను, 50,000 పెట్టండి, లేకుంటే మీకు ట్రేడింగ్ చేసి పెడతాను, నేను ₹1,00,000 అకౌంట్ ఇవ్వండి అని చెప్పట్లా. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. బాగా నాకు ఉన్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకుంటే లేదు. దట్స్ ఇట్.
ఎందుకంటే మనం ఎవరిపైన ఒక ఆరోపణ చేసే ముందు ఆలోచించుకోవాలి మనం చేస్తున్న పని ఏంటి అనేది. నేను ఎవరిని కూడా తప్పు దావకు తీసుకెళ్ళట్లేదు, తప్పుడు మాటలు చెప్పట్లేదు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకుంటే లేదు. ఎప్పటికప్పుడు వ్యూస్ అనేది అట్లా మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్, మనం జాగ్రత్తగా ఉండాలి. పదిహేను నిమిషాల్లో ఏం చెప్తుంది మార్కెట్? ఓకే, అంటే మనం ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్ని కూడా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడే ఒక లాట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అవును, ఇప్పుడే ఒక లాట్ తీసుకోవడం జరిగింది. హలో, సో వాడి నెక్స్ట్ మూమెంట్ ఎక్కడ వరకు ఉంటుంది? ఇప్పుడు చూసారా కింద, ఇది సపోర్ట్ లైన్ అనమాట. ఇక్కడికి వస్తాడు, బట్ ఇక్కడ నుంచి రాకుండా ఉంటాడేమోనని ఈ భాగంలో తీసుకోవడం జరిగింది. కొంచెం కిందకు వచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ట్రాప్ చేసే భాగంగా నో ప్రాబ్లం. మంచి ప్లేస్మెంట్లో నేను క్వాలిటీ తీసుకుని ఒక ఆలోచనలో ఉన్నాను. చూసారు కదా, సుమారుగా 600 రూపీస్ ప్రాఫిట్ కాస్త జీరోకి వచ్చేసింది ఆల్మోస్ట్. టేక్ వన్. సో ఇది ఒక సపోర్ట్ అనమాట. ఇక్కడ మంచి సపోర్ట్ ఇది. సో ఇక్కడ నేను కొంచెం క్వాలిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నా. ఆల్రెడీ ఎంటర్ అయ్యాను. ఇది చాలా మంచి సపోర్ట్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్ళాలి, ట్రాప్లో భాగంగా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ సపోర్ట్ అని చెప్పి నేను క్వాంటిటీ పెంచాను. చూద్దాం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ -500కి వెళ్ళింది, -4 to 5కి వెళ్ళింది. చూస్తా ఉండండి. అంటే ఇప్పుడు ఏమంటే ఫ్రెండ్స్, మనము తీసుకున్న ట్రేడు నష్టాల్లోకి వెళ్ళొచ్చు, లాభాల్లోకి వెళ్ళొచ్చు. బట్ మనం చేస్తున్న పని ఎలా ఉండాలంటే, రైట్ ప్లేస్మెంట్ ఎక్కడ, రాంగ్ ప్లేస్మెంట్ ఎక్కడ, రైట్ ప్లేస్మెంట్లో తీసుకుని ఎంత ప్యానిక్ చేస్తాడు, వీటన్నిటిపైన కూడా మనకి పరిపూర్ణమైన అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఈ ప్లేస్మెంట్లో తీసుకుని నేను వెయిట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 600 మైనస్కి వెళ్ళింది. ఇప్పుడు 450 రూపీస్ ఆల్మోస్ట్ ప్రాఫిట్లోకి వచ్చింది. ఎందుకంటే మనం తీసుకునే ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. చూసారా, 1000 రూపీస్ ప్లస్ వచ్చింది. ఇప్పుడే నేను స్క్వేర్ ఆఫ్ చేశాను, ఓన్లీ 1 లాట్ మాత్రమే పెట్టాను అనమాట. రిస్క్లో ఉండకూడదు ఎక్కువసేపు. గమనించారా ఫ్రెండ్స్? ఇప్పటికిప్పుడే మనం చూస్తున్నటువంటి ట్రేడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్లేస్మెంట్లో తీసుకున్నప్పుడు 580, సుమారుగా 600 రూపీస్ ప్రాఫిట్లోకి వచ్చాము. అందులో భాగంగా ఒక చిన్న ట్రెండ్ లైన్ తీసుకుంటే
ఇక్కడ నుంచి ఇది ఒక సపోర్ట్గా భావించి ఇక్కడ తీసుకోవాలి కానీ ట్రాప్ చేస్తాడన్న ఉద్దేశంతో అక్కడ తీసుకోకుండా ఈ భాగంలో తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ కింద సపోర్ట్కి వచ్చాడు. ఈ సపోర్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఖచ్చితంగా ట్రెండ్ బ్యాక్ వెళ్ళాలి. వెళ్ళకుండా దెబ్బ కొట్టడం కోసం ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా అక్కడ నుంచి 80,620 నుంచి 80,500 అంటే 100 పాయింట్స్ కిందకు వచ్చేసాడు. కింద వచ్చిన ఎక్కడ నేను క్వాంటిటీ పెంచడం జరిగింది ఫ్రెండ్స్. క్వాంటిటీ పెంచినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 600 రూపీస్ లాభం ఉండేది కాస్త 600 రూపీస్ మైనస్ వెళ్ళడం జరిగింది. అంటే 1200 రూపీస్ మైనస్ వెళ్ళినట్టు లెక్క. ప్రాఫిట్ 600 ప్లస్ మైనస్ 600, 1200 మైనస్లోకి వెళ్ళింది. అక్కడ నేను క్వాంటిటీ పెంచాను, ఓపిక్గా ఉన్నాను. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1000 రూపీస్ 850,000 రూపీస్కి ప్రాఫిట్కి బుక్ చేశాను నేను. ఎప్పుడైతే 800 అండ్ 900 వచ్చిందో అప్పుడు ఇమీడియట్లీ ఉన్న 120 అన్నది స్క్వేర్ ఆఫ్ చేసేసాను. అంటే ఆల్మోస్ట్ ఆల్ 6 లాట్స్ స్క్వేర్ ఆఫ్ చేసేసి ఒక్కటే లాట్ని ఇంకా ఉంచి ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక చిన్న రివర్స్ వెళ్ళినా కూడా పెద్ద నష్టం నాకేం ఉండదు. మహా అయితే 900 కాస్త 400 500గా మిగులుతుంది. నాకేం ప్రాబ్లం లేదు, వెళ్ళదు. ఇక్కడ నుంచి కొంత మూమెంట్ అనేది ఖచ్చితంగా కాల్ ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా మైనస్కి వెళ్ళాడనుకోరా పెద్ద నష్టమే ఉండదు. 900 ప్రాఫిట్లో నుంచి మహా అయితే 400 పోతుంది. నా 500 నాకు ఉంటుంది కదా. సో అంత క్యాల్కులేటివ్గా మనము ట్రేడ్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ రిస్క్లు ఇచ్చినా కూడాను నాకున్న ప్రాఫిట్లో నుంచే ఇస్తున్నా రిస్క్. బాగా గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్. సో అట్లా మనం ట్రేడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తా ఉన్నాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. మనం ఈ ప్లేస్మెంట్ తీసుకున్నామా, వాడు 1 2 3 అంటే 3 మినిట్స్ స్టే చేశాడు. ఈ 3 మినిట్స్ స్టేయింగ్లోనే నేను ప్రాఫిట్ బుక్ చేశాను. వాడు ప్యానిక్ చేస్తున్నాడు. ప్యానిక్ అనేది కామన్. అది ప్యానిక్ చేసి చిన్న ఇక్కడ నుంచి ఒక చిన్న రివర్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సింది. లేదనుకోండి నా పెద్ద మైనస్ ఏం కాదు. ఇదంతా ప్యానిక్ మాత్రమే, ప్యానిక్లో భాగమే. చూసారా, ఇదంతా ప్యానిక్లో భాగమే. ఇంకా ఉంటుంది చాలాసేపు ప్యానిక్ చేస్తాడు. మనకి ఎలా అవగాహన ఉంటుందంటే ఎప్పటి నుంచి చేస్తున్నాము అనుభవం ఉంది కాబట్టి ఆ ప్యానిక్ అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని రీత్యా మనం ఒక ఎస్టిమేషన్తో ఉంటాం. సో ఇక్కడ నేను స్క్వేర్ ఆఫ్ చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే ప్యానిక్లో భాగంగా మార్కెట్ అలా డౌన్ వెళ్ళిపోతూ ఉంది. చూడండి, ప్యానిక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్ వస్తున్నాడు. అయినప్పటికీ నేను ఇక్కడ స్క్వేర్ ఆఫ్ చేసేసాను. ఎందుకంటే ఇదే రిస్క్, ఇంతకంటే రిస్క్ అనేది ఇవ్వద్దన్నది నా అభిప్రాయం. సో దాదాపు 1000 రూపీస్ ప్రాఫిట్ ఉండాల్సింది కాస్త 434 రూపీస్కి స్క్వేర్ ఆఫ్ చేసేసా. నో ప్రాబ్లం. అయినప్పటికీ కూడా నేను నా లాభంలో నుంచే ఒక 500 రూపీస్ లాస్గా ఇచ్చాను తప్పితే నష్టపోలేదు. ఎందుకంటే ఎక్కువ రిస్క్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వీక్ అనుగుణంగా లేకుండా మార్కెట్ హెవీగా వెళ్తున్నప్పుడు మనం మారాలి. ఖచ్చితంగా వెళ్ళొద్దు అని చెప్పేసి మోఖంగా మనము లాట్స్ పెంచుకుంటూ వెళ్ళామంటే చాలా దారుణంగా ఉండిపోతుంది. సో నేనైతే స్క్వేర్ ఆఫ్ చేయడం జరిగింది ఇక్కడ.
ఇప్పుడు 5 minutesలో చూడండి ఫ్రెండ్స్, ఒక ట్రెండ్ అంటే కిందకి వెళ్ళే ట్రెండే స్పష్టంగా కనిపిస్తుంది తప్పితే ఇది ఇది ఒక ఆల్మోస్ట్ ఒక రకమైన ట్రేజర్ టాప్లా తీసుకోవచ్చు. దీన్ని మనం ట్రేజర్ టాప్గా తీసుకోవచ్చు. నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది అంటే కిందకి వెళ్ళిపోయే ట్రెండే కనిపిస్తుంది తప్పితే ఒక రివర్స్ ట్రెండ్ ఉండే పరిస్థితి తక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటప్పుడు మనం రిస్క్ చేయడం కరెక్ట్ కాదు. చూసారు కదా, ఇది ట్రేజర్ టాప్ లాంటి ఒక క్యాండిల్ పుట్టుకు వెళ్ళే సంకేతాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటప్పుడు ఖచ్చితంగా పైకి వస్తాయి అని చెప్పేసి ముందుగా ఉన్నామంటే మన అకౌంట్లు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్పితే ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ప్రతిసారి ఏ చార్ట్లో ఏం పడుతుంది క్యాండిల్ అది మనం చూసుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ 9:15 అంటే 41 హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా. 30 minutesలో ఎట్లా ఉంది పరిస్థితి? ఓకే, చూసారా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూడండి 176 రూపీస్ ఉంది. మనం ఆల్మోస్ట్ 165 క్లోజ్ చేసాం. ఎంత 160 క్లోజ్ చేసాం, 159 క్లోజ్ చేసాం మనం. అందుకులే అనవసరం రిస్క్ అని చెప్పేసి ప్రజెంట్ అది 175కి వచ్చింది. చూసారు కదా, 177 ఉంటే మంచి ప్రాఫిట్లో ఉండేవాళ్ళం. అయినప్పటికీ రిస్క్ వద్దాని ఉద్దేశంతో స్క్వేర్ ఆఫ్ చేసింది. 180 కూడా వచ్చింది ఆల్మోస్ట్ 180. అంటే చెప్తున్నాం మనం తీసుకున్న ప్లేస్మెంట్స్ అంత బాగుంటాయి కానీ తెలిసి కూడా రిస్క్ ఎక్కువ ఇవ్వకూడదు. 182 గమనించారా, 182 మనం 159 వద్ద స్క్వేర్ ఆఫ్ చేసాం. 182, 185 ఇది రావాలి, 189, 190. సో ఇది మనకి ఈ ప్లేస్మెంట్ నుంచి రావాల్సిన గేమ్ అనేది కొంచెం ప్యానిక్లో భాగం కిందకి రావడం వల్ల హెవీ రిస్క్ వెళ్ళొద్దు అనే ఉద్దేశంతో అక్కడ మనం స్క్వేర్ ఆఫ్ చేయడం జరిగింది. మనకు ప్రాఫిట్ రాకపోవచ్చేమో కానీ మన వ్యూ మాత్రం మిస్ కాలేదు ఫ్రెండ్స్. మరి మీ వ్యూ మిస్ కానప్పుడు ఎందుకు స్క్వేర్ ఆఫ్ చేశారని డౌట్స్ కొంత రావచ్చు. నేను రిస్క్ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. సేఫ్ ట్రేడింగ్ నాకు ముఖ్యం. లాభాలు లేకున్నా పర్లా, నష్టాలకు మాత్రం వెళ్ళను నేను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినంత వరకు మీకు చాలా ఎడ్యుకేషన్ మీకు ఇవ్వగలిగా అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి ప్లేస్మెంట్లో ఒక మంచి క్వాంటిటీస్తో మంచి ప్రాఫిట్ని పొంది మీకోసం ఇంకొక వీడియో వేసి పెట్టి ప్రయత్నం చేస్తాను. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్గా మీకు యూజ్ అవుతున్న ఉద్దేశంతో దీన్ని నేను పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతవరకు చూసిన చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. అదేవిధంగా ప్రతిరోజు చెప్తా ఉన్నాను నేను, డిస్క్రిప్షన్లో కొటక్ నియో యాప్ ఇన్స్టాల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు గనక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్న అభిప్రాయం ఉంటే 0 బ్రోకరేజ్ యాప్ అది కొటక్ నియో మన డిస్క్రిప్షన్లో ఎవ్రీ వీడియో డిస్క్రిప్షన్లో పెడతా ఉన్నాను. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.